రాజశేఖర రెడ్డి మంగళవారం రోజు వారి 76వ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్నటువంటి విగ్రహానికి మంగళవారం రోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వారి 76వ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లాలోనే కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్నటువంటి విగ్రహానికి ఈరోజు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలగన్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో, ఏవైతే ఈరోజు కొనసాగుతున్నటువంటి పథకాలన్నీ కూడా సృష్టికర్త వైఎస్ఆర్ గారే. ఆ రోజు పేదవాడుగా ఉండకూడదన్న ఉద్దేశంతో పెద్ద జబ్బు వచ్చినా కూడా తనకు కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చేయించుకునే సదుపాయాన్ని కలిగజేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి మందులు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో 104 ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మహిళలకు పావుల వడ్డీ అయితే ఏంది, ₹1 కిలో బియ్యం అయితే ఏంది, అలాగే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు పేదవారికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టినటువంటి మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని, వారి యొక్క పథకాల్ని ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అనుసరిస్తూ ఈ రోజు ఆరోగ్యశ్రీ కానివ్వండి, 104 కానివ్వండి, పావుల వడ్డీ కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొనసాగిస్తున్నారంటే ఏదైతే తెలుగు ప్రజల యొక్క గుండెల్లో వైఎస్ఆర్ గారి ముద్ర ఏదైతే ఉందో చెరగలేనిది, చిరస్మరణీయము. వారు మన మధ్య ఈ రోజు లేకపోయినా కూడా వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఈ రోజు ప్రజల్లో ఉన్నాయంటే తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ గారు చిరస్థాయిగా నిలిచి ఉంటారు. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడిని అడిగితే చెప్తారు వైఎస్ఆర్ గారు అంటే ఏంటి. ఏదైతే గుండె జబ్బు ఉన్నటువంటి, గుండె వైద్యం చేయించుకున్నటువంటి రోగులు చెప్తారు వైఎస్ఆర్ గారు అంటే, ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకున్నటువంటి విద్యార్థులు చెప్తారు వైఎస్ఆర్ గారు అంటే, ఏదైతే పావుల వడ్డీ తీసుకున్నటువంటి మహిళలు చెప్తారు వైఎస్ఆర్ అంటే ఏంటి అన్నది. ఈ రోజు వైఎస్ఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి. ప్రజల్లో ఈ రోజు కూడా అభిమానం ఉంది. కాబట్టి ఈ అభిమానము త్వరలోనే మనకు ప్రజల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మేము వైఎస్ఆర్ అభిమానులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటిపైకి తేవాలని చెప్పి ఉద్దేశంతో మేము ముందుకు సాగుతా ఉన్నాము. కాబట్టి మేము ఏదైతే వైఎస్ఆర్ చేసినటువంటి పథకాల్ని మేము ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ స్ఫూర్తిని, వైఎస్ఆర్ ఆశించినటువంటి ఆశయాల్ని మేము ప్రజల్లో ఎప్పటికీ నిలిచేలా మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఒక్క నిమిషం. కామారెడ్డి, నా పేరు వచ్చేసి మొహమ్మద్ తాహెర్. ఏదైతే వైఎస్ఆర్ సేన, మేము వైఎస్ఆర్ అభిమానులము. ఎప్పటి నుండి మేము వైఎస్ఆర్ వెంటే ఉంటూ ఆ రోజు ఏదైతే పాదయాత్ర చనిపోయినటువంటి 2500 మంది చనిపోయారు. ఆ రోజు వైఎస్ జగన్ గారు పాదయాత్ర చేస్తే వారి వెంట ఉన్నాము. తర్వాత ఇక్కడ షర్మిల గారు పార్టీ పెట్టడం జరిగింది, వారెంబడ ఉన్నాము. మేము ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ అభిమానులమే. వైఎస్ఆర్ వెంటే మేము ఉంటాము. వైఎస్ఆర్ అడుగు జాడల్లోనే మేము నడుస్తాము.